తిరుమలలో పవన్ కళ్యాణ్ సైట్ అడిగారా తను ఒక గెస్ట్ హౌస్ పెట్టుకోవడానికి? అది లేదని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం చెప్పిందా? ఒక ఇదైతే కనుక వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతున్నటువంటిదైతే ఇది ఏమంటే తిరుమలలో స్థలం కేటాయింపు విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ చేసిన అభ్యర్థనని తిరుమల తిరుపతి దేవస్థానం తిరస్కరించింది. తిరుమల కొండపై సొంతగా అతిథి గృహాలు నిర్మించడానికి గతంలో అనుమతులు ఇచ్చేవాళ్ళు, భూమి కూడా కేటాయించేవాళ్ళు. కాటేజీ నిర్మించినా అది టీటీడీకి ఇవ్వాల్సి ఉంటుంది. స్థలాలు లేకపోవడంతో కాటేజీలు నిర్మించేందుకు ఎవరికి అనుమతి ఇవ్వడం లేదు. తిరుమల కొండపై భౌగోళికంగా స్థలం చాలా పరిమితంగా ఉంది. కొత్త నిర్మాణాలకు చోటు లేకపోవడమే కాకుండా ఉన్న స్థలాన్ని కేవలం సామాన్య భక్తుల వస్తు కోసం ఉపయోగించాలని టీటీడీ నిర్ణయించింది. తిరుమలలో పర్యావరణ సమతుల్యతను కాపాడడానికి కొత్తగా ప్రైవేట్ లేదా వ్యక్తిగత కట్టాలకు అనుమతి ఇవ్వకూడదని గతంలో నిర్ణయించారు. సాధారణంగా ఎవరైనా దాతలు ఇక్కడ భవనాలు నిర్మించాలనుకుంటే వాళ్ళు టీటీడీకి విరాళం ఇవ్వాలి. ఆ భవనాన్ని టీటీడీయే నిర్మిస్తుంది. దాత కేవలం సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రం అక్కడ ఉండే హక్కు కల్పిస్తుంది. తిరుమలలో వ్యక్తులకు లేదా ప్రైవేట్ సంస్థలకు భూములు ఇచ్చేలా రూల్స్ మార్చడం లేదు. పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయాన్ని సానుకూలంగానే తీసుకున్నట్టు తెలుస్తోంది. నిబంధనలు అందరికీ వర్తించాలి, నేనైనా సరే చట్టానికి లోబడి ఉండాల్సిందేనని ఆయన తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించిన సమాచారం. ప్రస్తుతం టీటీడీ పాతబడిన అతిథి గృహాలను కూల్చేసి వాటి స్థానంలో అత్యాధునిక వస్తు సముదాయాలు నిర్మిస్తుంది. ఈ క్రమంలో వ్యక్తిగత దాతల పేర్లను కూడా తొలగించి ఆధ్యాత్మిక పేర్లను పెడుతున్నారు. జిఎంఆర్ గెస్ట్ హౌస్ని ఆనందనికేతనంగా మార్చారు, అట్లా అన్నీ మారుస్తున్నారు అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేశారు. అంటే పవన్ కళ్యాణ్ అడిగారు కానీ వాళ్ళు ఇవ్వలేదు. వాస్తవంగా ఇది చంద్రబాబు నాయుడు గారు గతంలో 2004 ముందు, అంటే ఆయన ముఖ్యమంత్రిగా 2004 ముందు ఉన్నప్పుడే ఆగిపోవడం ప్రారంభమైంది. అప్పట్లో రాఘవేంద్ర అటువంటి వాళ్ళు తీసుకున్నారు స్థలాలు, వాళ్ళు కూడా కట్టుకున్నారు గెస్ట్ హౌస్లు. అప్పుడు ఉన్నప్పుడు ఇచ్చారు చంద్రబాబు గారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చాక ఆపేశారు. అప్పట్లో ఇక కేవలం మఠాలు పీఠాల వాళ్ళకే అంటూ అప్పుడే ఈ శారదాపీఠానికి ఇవ్వడం కానీ ఇట్లాంటివి జరిగినాయి. తర్వాత కాలంలో వ్యక్తులకి ప్రైవేట్గా ఇవ్వడం మానేశారు. ఇప్పుడు ఇలాగ అడిగారు పవన్ కళ్యాణ్, అది వాళ్ళు కుదరదంటే పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించారు అన్నటువంటి పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు.